అమీర్పేట్ మెట్రో స్టేషన్ మైత్రివనం వద్ద వరద ఉధృతిని ఆపేదెలా అనే అంశంపై హైడ్రా దృష్టి సారించింది. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు శాశ్వత పరిష్కారానికి హైడ్రా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీర్పేట మైత్రివనం పరిసరాల్లో వరద కాలువలను పరిశీలించారు. అనంతరం కృష్ణకాంత్ పార్కులోని చెరువును, వరద కాలువలను తనిఖీ చేశారు. పైనుంచి భారీ ఎత్తున వస్తున్న వరదను కృష్ణకాంత్ పార్కులోని చెరువుకు మళ్లిస్తే చాలా వరకు వరద ఉధృతిని కట్టడి చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 7 ఎకరాల మేర పార్కులో చెరువుండగా ఆ చెరువును 12 ఎకరాల వరకు విస్తరించే వీలుంది. ఇలా 120 మిలియన్ లీటర్ల నీటిని కొన్ని గంటలు హోల్డ్ చేసి వర్షం తగ్గిన తర్వాత కిందకు వదిలితే వరద ఉధృతిని కొంతవరకు తగ్గుతుందని హైడ్రా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణకాంత్ పార్కులోని చెరువులోకి నీరు వెళ్లకుండా నేరుగా మధురానగర్ మీదుగా అమీర్పేటకు వచ్చి చేరడంతో మెట్రో స్టేషన్ కింద భారీ మొత్తంలో వరద నీరు నిలిచిపోతోందని గుర్తించారు. అమీర్పేట సంజీవరెడ్డి నగర్ ప్రధాన రహదారిలోని వరద నీరు వెళ్లేందుకు వేసిన పైపు లైన్లలో ఉన్న ఆటంకాలను గుర్తించేందుకు జీపీఆర్ఎస్ సర్వే చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు.